హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ గారి పైన రాయి దాడి జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ ఒక వీడియో రికార్డ్ చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దాన్ని ఆర్జీవి గారు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఉద్దేశం కూడా అదే అని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం. మరి నిజంగా అసలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు స్పందించలేదు? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ అంటే సార్ బెనిఫిట్ షోలకి లేకుంటే టికెట్ ప్రైస్ పెంచాలని చెప్పేసి పొలిటికల్ వాళ్ళు జగన్ గారి దగ్గరికి వెళ్తారు సినిమా వాళ్ళు అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఒక గాయమైనప్పుడు దాడి జరిగినప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు అని చెప్పేసి ఆర్జీవి గారు అయితే అడగడం చూస్తున్నాము. మరి మీ ఒపీనియన్ సార్ దీనిపైన? ఒపీనియన్ చెప్పే ముందు చిన్న సవరణ. అంటే యూట్యూబ్ ఛానల్స్ వచ్చాక అందరినీ జర్నలిస్టులు అనకూడదేమో నా అభిప్రాయం. నేను చూశాను అది. ఒకప్పుడు మీడియాలో ఉన్న వ్యక్తే. అయితే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఎలా అయిపోయింది, నా వార్తలు నా ఇష్టం, నా అభిప్రాయం నా ఇష్టం, నా స్టేట్మెంట్ నా ఇష్టం అన్నట్టుగా ఉంది. ఆవిడ ఏదో పెట్టిన దానికి ఈయనకి ఏదో సాకు దొరకాలి కాబట్టి ఈయన పెట్టినట్టు. మీ గతంలో కూడా చెప్పాను, రామ్ గోపాల్ వర్మ గారు ఏదో ఒక చిన్న బిస్కెట్ ఇస్తారు, మీరు కొట్టుకు చావండ్రా అన్నట్టుగా ఆయన ఊరికే తమాషా చూస్తుంటారండి. ఆయన గురించి అసలు డిస్కస్ చేయడం వేస్ట్ అని కూడా నేను చెప్పాను చాలాసార్లు. అంటే మన ఊరికే అలా ఏదో కొద్ది రోజులు నాంతో ఉంటాం కదా జనాల్లో అన్నట్టుగానే ఉంటారు తప్ప ఎందుకు రెస్పాండ్ అయితే ఒక బాధ, అవ్వకపోతే ఒక బాధ. సరే కాసేపు అవ్వలేదు అనుకుందాం. పోనీ వాళ్ళకి ఫేవర్గా ఉండేవాళ్ళు గత ఇండస్ట్రీలో జరిగిన ఎన్నికలకు సంబంధించి తీవ్ర స్థాయిలో వాళ్ళు అండ చూసుకునే చెలరేగిపోయారని కూడా పేర్లు అనవసరం, వార్తలు వచ్చాయి కదా. పోనీ వాళ్ళైనా స్పందించారా? వాళ్ళ అండ చూసుకొని ఎవరెవరైతే ఇక్కడిని సార్వత్రిక ఎన్నికల స్టైల్లో దాన్ని హైప్ తీసుకొచ్చారో వాళ్ళు కూడా స్పందించలేదే. స్పందించాలి కదా, లేదు. పోనీ మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా లేదా టీడీపీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా కొన్ని సినిమాలు తీశారు కదా దర్శకులు, నిర్మాతలు. మరి వాళ్ళైనా స్పందించవచ్చు కదా. మరి ఆ సోకాల్డ్ యూట్యూబర్, నేనైతే జర్నలిస్ట్ అని అనట్లేదు, సోకాల్డ్ ఆ యూట్యూబర్ ఎవరైతే స్పందించారో దానికి వర్మ గారు ఇచ్చిన ట్వీట్కి మరి ఆవిడ అలా కూడా ఒక్కరు కూడా స్పందించలేదు అని అన్నారు కదా. ఆవిడ అప్పుడే రెస్పాండ్ అయ్యి ఇలాగ కనీసం ప్రొడ్యూసర్లకు డైరెక్టర్గా సినిమాలు తీశారు కదా, వాళ్ళైనా స్పందించవచ్చు కదా అన్న మాట యాడ్ చేస్తుంటే ఓకే, ఒక జర్నలిస్ట్గా సమన్యాయంగా మాట్లాడారు అనుకోవచ్చు. ఒకవైపే మాట్లాడితే ఏమనుకోవాలి? కోర్స్ మేబీ గతంలో వాళ్ళకి సంబంధించిన ఛానల్లో కూడా పనిచేసినట్టుగా నాకు ఐడియా ఉంది. సో మేబీ ఫేవర్గా మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం, దానికి మేము తప్పు పట్టట్లేదు, తప్పు అని కూడా అనట్లేదు. కాకపోతే ఇవాళ ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన చిరంజీవి గారే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి 5 కోట్లు చెక్ ఇచ్చారు. ఇవ్వగానే వెంటనే ఇండస్ట్రీ మీడియా అంతా కోడే కూసేసి చిరంజీవి గారు అన్నకు సపోర్ట్ ఉంటా అన్నారు, బ్యాక్ బోన్లా ఉంటా అన్నారు. అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో జనసేనకు మద్దతు ఇస్తున్నట్టుగానే జనసేనకు మద్దతు ఇస్తున్నారంటే టీడీపీకి మద్దతే, బీజేపీకి కూడా మద్దతే. మూడో కాపీకేట్ తెలుసా, వైసీపీకి యాంటీ. అంతే కదా, రాజుగారు పెద్ద భార్య మంచిదని చిన్న భార్య మంచిదే కాదనే కదా. సో అలాగే టీడీపీ కూటమికే మద్దతు పలికారు చిరంజీవి గారు, అంటే వైసీపీకి వ్యతిరేకం రాసేసారు ఆల్రెడీ అది కూడా. సో వెంటనే ఆయన ఏం క్లారిటీ ఇచ్చాడు, నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే, నేను ఏ సినిమాలకు దూరమే రాజకీయాల్లోకి వెళ్ళానో అది నేను తెలుసుకున్నాను, మళ్ళీ సినిమాలకు వచ్చాను, ఇకపై చచ్చేదాకా సినిమాలే నా జీవితం, నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు, ఏ పార్టీకి కొమ్ము కాయను అని క్లియర్గా ఇండైరెక్ట్గా అనౌన్స్ చేశాడు. ఎందుకు ఇలాంటివి వస్తాయని ఏది ఇప్పుడు తమ్ముడుగా ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఇచ్చాడు. ఒకప్పుడు నాగబాబు గారు కూడా ఏం చెప్పారు, ఆరెంజ్ సినిమా ఇబ్బంది అయినప్పుడు నేను ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకోవాలనుకున్నానండి, బట్ 2 రోజుల ముందు తర్వాత అన్నయ్య ఫోన్ చేసి ఏరా నాకు ఒక మాట కూడా చెప్పను, నేను ఉన్నా అనుకున్నా లేననుకున్నావా అని చెప్పి అన్నయ్య సాయం చేశారు. బట్ అన్నయ్యకు ముందే తమ్ముడు పవన్ కళ్యాణ్ నా పరిస్థితి తెలుసుకుని సాయం చేశాడు కూడా నాగబాబు గారు చెప్పారు. నిజంగా అన్నదమ్ములు బ్లడ్ రిలేషన్ అదే కదా ధైర్యం అంటే. సో అలాగా మరి పెద్ద పుట్టిన తర్వాత తమ్ముడు ఇబ్బందుల్లో ఆయన ఆస్తులు అమ్ముకొని పార్టీ నడిపించే పరిస్థితి వచ్చినప్పుడు ఇచ్చాడేమో. దాన్ని మళ్ళీ యాంగిల్గా రాజకీయ కోణంలో ఎందుకు చూడాలి? నెక్స్ట్ చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇండస్ట్రీ పెద్దలు ఎవరెవరు రెస్పాండ్ అయ్యారు? అవ్వలేదుగా. చంద్రబాబు గారు అరెస్టు అన్యాయం అని ఎవరైనా అన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే కరెక్ట్ అని ఎవరన్నారా? మరి అప్పుడు ఈ యూట్యూబరు ఎందుకు మాట్లాడలేదు? అర్థమవుతుందా? సో కాబట్టి అదొక సాగు. ఇప్పుడు ఆవిడ ఏదో క్యాజువల్గా అని ఉండొచ్చు, ఆవిడని కూడా తప్పడట్లేదు. దాన్ని సాగుగా తీసుకొని నేను మళ్ళీ నేనున్నాను రా బాబు,
జనాల్లో ఉన్నాను అని చెప్పడానికి ఈయన మళ్ళీ కౌంటర్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఏంటి దీని మీద డిస్కషన్లు ఎవరెవరు యూట్యూబ్లో ఎన్ని వచ్చాయి దీని మీద, తర్వాత ఛానల్స్లో ఎంతమంది డిస్కషన్ పెట్టారు, ఎంతమంది డిబేట్ పెట్టారు అని చెప్పి ఆయన సింపుల్గా ఒక పెగ్గేసుకుంటూ చూస్తూ నవ్వుకుంటుంటాడని నా అభిప్రాయం. అదే జరుగుద్ది. నేను అందుకే ఏమంటాను, అలాంటివే వచ్చినప్పుడు డిస్కషన్ పెట్టద్దు, ఎవరే మాట్లాడద్దు. ఆ మిర్చి సినిమాలో ప్రభాస్ ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే, డార్లింగ్ మనం అర్చపెట్టి అటాక్ చేసినప్పుడు మనం ఏం సైలెంట్గా ఊరుకుంటే కొన్నాళ్ళకి విసిగిపోయి ఆలే సైలెంట్ అయిపోతారు కదా అని అంటాడు కదా. అలాగా ఈయన ఏం చేసినా కూడా మనం ఏం డిస్కషన్ పెట్టలేదు, ఏ ట్రోల్స్ చేయలేదు అనుకో, ఆయన ఏం చేయడుగా. దట్టు ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే గుడ్ ఆర్ బ్యాడ్, అసభ్యంగా అయినా మంచిగా అయినా ట్రోల్స్ అయితే హ్యాపీ, అసభ్యంగా అయినా పర్లేదు, మనం ట్రోల్స్ అయితే మన నలుగురికి తెలుస్తున్నాం రా అనే ఫీలింగ్ లోనే ఉంటున్నారు. ఎవరికెవరికి అక్రమ సంబంధాలు అట్టగట్టినా కూడా ఓకే మనం ట్రోల్స్ లో ఉన్నాం కదా, అంటే మనం జనాల్లో ఉన్నాం కదా అనేటట్టు ఫీల్ అవుతున్నారా తప్ప దానికి వేరేలాగా తీసుకోవట్లేదు, సీరియస్గా తీసుకోవట్లేదు. వాళ్ళకి కావాల్సింది జనాల్లో నానుతూ ఉండడం కావాలి, ఒక రకమైన పబ్లిసిటీ కావాలి, వ్యూస్ కావాలి, లైక్లు కావాలి, వాచ్ అవర్స్ కావాలి. కాబట్టి అసలు నిజంగా అది ఆ యూట్యూబర్ ఏదో అన్నారు, దానికి మళ్ళీ లింక్ చేసి మరీ కామెంట్ పెట్టారు. ఆడికి ఇన్ని రోజులు దొరకలేదేమో సరైన పాయింట్, ఇది దొరికింది, దీన్ని ఎలా వాడుతున్నారు, ఎందుకు రెస్పాండ్ అవుతారు చెప్పండి. మళ్ళీ రెస్పాండ్ అయితే ఒక బాధ, అవ్వకపోతే ఒక బాధ. పోని జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి అదేమైనా ఒకప్పుడు చంద్రబాబు గారి మీద జరిగిన అలిపిరి లాంటి దాడా? కాదు కదా. పోని ప్రాణాలు పోయేంత దాడా? కాదు కదా. మరి ఎంతకుముందు పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు గారి మీద రాళ్ళు రువ్వారుగా. పవన్ కళ్యాణ్ మీద అమలాపురం దగ్గర అయితే ఏంటది సోడా బుడ్డీలు కూడా ఇస్రాలను చూస్తే జన సైనికులు ఆపేశారుగా. అప్పుడు కూడా మరి అప్పుడు కూడా వీళ్ళు ఏమయ్యారు, ఏదో ఒక అంశం మీద మాట్లాడుతూ ఆవిడ మధ్యలో ఒక టాపిక్ లో మాట్లాడిన అంశం అయ్యిండొచ్చు నేను అనుకో, దాన్ని ఆ ముక్క వరకే కట్ చేసి ఆవిడ ఇలా మాట్లాడారు కాబట్టి నిజమే కదా ఎవరూ స్పందించలేదేంటి అని ఈయనకు లీడ్ దొరికింది. ఇంక ఇప్పుడు ఈయన ఇంకొక వారం రోజుల వరకు నడిపిస్తాడు దీన్ని ఇలాగ. బాబు మళ్ళీ నేను జనాల్లో ఉన్నాను రా బాబు అని చెప్పడానికి అదే అనిపిస్తుంది నాకు. కాబట్టి అలాగెవరు స్పందించరు. అది చెప్తున్నాను కదా, ఒకవేళ స్పందించారు అనుకుందాం అంటే ఏంటి, ఈయనకి ఫేవర్గా ఉన్నాను వెంటనే ముద్ర వేసిస్తారు. స్పందించలేదు అనుకోండి ఇలా మాట్లాడతారు. కాబట్టి జనరల్గా ఈవిడ ఒక్కరు అలా మాట్లాడారేమో కానీ ఆ యూట్యూబరు ఎవరు అలా మాట్లాడరు స్పందించలేదు అని. స్పందిస్తే మాట్లాడతారేమో కానీ స్పందించకపోతే పలానా వాళ్ళు స్పందించలేదు. పోనీ ఇండస్ట్రీస్లో ఎవరైనా స్పందించారా? పెద్ద పెద్ద బడా నేతలు ఉన్నారు కదా, వైసీపీకి సానుభూతి పరులు కూడా ఉన్నారు కదా, బినామీ పేర్లతోనో లేకపోతే ఇంకేదో రకంగా, మరి వాళ్ళు కూడా స్పందించలేదుగా. దానికి ఏమంటారు చెప్పండి. మరి ఇప్పుడు చాలా మంది అందులో ఉండే ఎంపీలు కానీ మంత్రులు కానీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లతో వియంకులుగా ఉన్నారు. కొన్ని ఫార్మా కంపెనీలు ఉన్నాయి, పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు సీఈఓలు ఎండీలు ఎవరైనా మరి రెస్పాండ్ అయ్యారా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి ఖండిస్తున్నామని? ఇండస్ట్రీలో ఒక్కరు మాత్రమే ఎందుకు ఖండించాలండి? అది క్వశ్చనే కాదు కదా, అసలు సందర్భమే కాదు కదా. మరి అయిపోయింది. కాకపోతే ఏదో ఒక టాపిక్ని తీసుకొని మాట్లాడి మన ముందుకు వదిలితే మనం ఇలా డిస్కస్ చేస్తామని ఆయన అలాగా పెగ్గేస్తూ పిచ్చోళ్ళారా స్టార్ట్ చేశారా, నేను అందుకని రా మీకోసం బిస్కెట్ వేసాను అన్నట్టు నవ్వుకుంటుంటాడు ఆయన. నేనైతే అదే ఫీల్ అవుతున్నా. సో అనవసరం టాపిక్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.